సో ఆబ్వియస్ ఆ 9 to 4 ఫుల్ స్ట్రిక్ట్ గా మేము వర్క్ చేసేవాళ్ళం, చాలా కష్టపడి వర్క్ చేసేవాళ్ళం, పేషెంట్ ని మంచిగా ట్రీట్ చేయడం అంతా చేసేవాళ్ళం. 4 తర్వాత ఇంక అయిపోయింది, ఇంకా స్క్రబ్ అయిపోయి 4 తర్వాత కాలేజ్ బయటకు వచ్చిందా ఇంక లొకేషన్ ఎత్తుక్కోవడం, ఎక్కడ రీల్ చేయాలి ఇంకంతే. సో ఆ టైం ఇప్పుడు రీల్ చేసినంత మాత్రమే మీరు పేషెంట్ కమెంట్స్ వస్తాయి, పేషెంట్లు వదిలేసారు, పేషెంట్ రోడ్ మీద చచ్చిపోతున్నారు చూడండి, అది ఆ టైంలో చేసామండి. తర్వాత ఖాళీ టైంలో చేసుకుంటున్నాం. కొంతమంది కామెంట్స్ కూడా నేను చూసా, అంటే ఏ డాక్టర్ అనేది అక్కడ వాళ్ళకి అనవసరం, బట్ మీ డాన్స్ చూపిస్తే పేషెంట్స్ కూడా లెగిసి డాన్స్ చేస్తారని అవి చూసుకున్నాం కామెంట్లు వచ్చాయి. నేను అవి కూడా నమ్మనండి బాబు, ఏదో పెడతారు ఫేక్ అకౌంట్లో, ఎట్లా పెడతాను నేను అసలు. తిట్టినా పట్టించుకోను, పొగినా పట్టించుకోను, పాపం ఏదో పెడుతున్నారు కదా అని వదిలేస్తాను. జనరల్ గా అంటే ఎవరికైనా ఎక్కడ కొంచెం కోపం వస్తుంది, ఇలా ఉంటది. బట్ మీకు ఎక్కడ నాకెక్కడ అనిపించట్లేదు, ప్రతిదీ పాజిటివ్ గా తీసుకుని వెళ్తారు. కామెంట్లు అవ్వచ్చు, నేను బిఫోర్ మీ ఇంటర్వ్యూస్ కావచ్చు, ఇప్పుడు నాతో మాట్లాడేది కావచ్చు. నేను అంటే ఇప్పుడు మన ఇంటర్వ్యూకి వచ్చి ఇంచుమించు మనం ఒక 3 months నుండి జర్నీ మంది. సో అప్పటి నుండి నేను చూస్తున్నా మీ స్టాటస్లు కావచ్చు. సో ఎక్కడ కూడా అంటే పాజిటివ్ వేతో వెళ్తున్నారు అనమాట. ఎక్కడ వచ్చింది అంత పాజిటివ్ వే మీకు? ఎలా, ఎవరి దగ్గర నుండి? మా డాడీ దగ్గర అప్పు తీసుకున్నారా? ఫస్ట్ ఒక్క రోజే అండి నేను ఫీల్ అయింది, ఇన్స్టా క్రియేట్ చేసి నుంచి ఈ రోజు దాకా ఒకే ఒక్క కమెంట్ కాదు, మెసేజ్. ఫస్ట్ స్టార్టింగ్ 4 months ఏమో అవుతుంది క్రియేట్ చేసి, అప్పుడే ఒక అబ్బాయి ఎవరో పెట్టారనమాట, చున్నీ వేసుకోవచ్చు కదా అని పెట్టిన. నేను అసలు ఫీల్ అయిపోయి డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి ఏడ్ చేసి అసలు మా మమ్మీకి వెళ్ళి చెప్పేసి అది ఇది చాలా ఫీల్ అయిపోయా. తర్వాత నుంచి ఏ రోజు ఎంత పెద్ద కమెంట్ ఏ వచ్చింది, నేను ఈ రోజు దాకా నాకు అవునా తీసి పడ్డే అలాగే పడతారు, తీసేయి బాగా పెట్టారు లైక్ కొట్టు అంతే, ఏమన్నా పెట్టుకోండి వాళ్ళ టైప్ ఉంది పెట్టారు అంతే. కానీ ఒక పాయింట్ లో ఖచ్చితంగా ఫీల్ అవుతాయి ఏంటంటే ఆ కామెంట్స్, ఇప్పుడు నేను నిజంగా అసలు చూసుకోలేను, టైమే ఉండదు. అక్కడ కామెంట్స్ 100 comments అని నిండిపోయింది, ఏదో పైన 10 చూసుకుంటే విడివిడిగా వెళ్ళి ప్రతి వీడియో కిందకి వెళ్ళి అన్ని చూసుకోలేం కదా. కానీ మా ఇంట్లో పేరెంట్స్ చూస్తారు, మా మమ్మీ కూర్చొని ఇంక ఇదే పని, నా వీడియో కింద ఎవరు ఏ కమెంట్ పెట్టాడు అని తిడతా ఉంటది, ఈ ఎదవ చూడమ్మా ఇట్లా పెట్టాడమ్మా అట్లా పెట్టాడమ్మా అని చూస్తారు. అప్పుడు ఫీల్ అవుతాం. కొంతమంది ఆంటీస్ ఏం చేస్తారంటే పోక్ చేయడానికి వచ్చి మీ అమ్మాయి వీడియో, ఒకళ్ళైతే ఒక ఎవరెవరో చుట్టాలు, లాంగ్ డిస్టెన్స్ చుట్టాలు, నా వీడియోస్ అన్ని ఓపెన్ చేసి కిందకి వెళ్ళి ఖచ్చితంగా మీన్ కమెంట్స్ ప్రతి అమ్మాయి ప్రొఫైల్కి వస్తాయి. నేను సూపర్ నీట్ గా క్లాసికల్ టైప్ డాన్స్ చేసినా కూడా ఖచ్చితంగా నన్ను బాడీ షేమ్ చేసి ఖచ్చితంగా కామెంట్ వస్తుంది. సో అట్లాంటి ఒక కామెంట్ ని స్క్రీన్ షాట్ తీసి మా చుట్టాలు ఒకరికి పంపించి, వాళ్ళు మా మమ్మీకి పంపించి, వాళ్ళు అలా ఫీల్ అవుతారు కదా, ఫీల్ అయ్యి ఆ రోజు హర్ట్ అవుతారు. కానీ వాళ్ళు నా ప్యాషన్ ని కూడా వాళ్ళు ఆపలేరు. సో ఖచ్చితంగా గ్రో అవుతున్నప్పుడు ఇలాంటివి వస్తాయి, కానీ వాళ్ళు ఫీల్ అవుతారు, నాకు బాధ వేస్తుంది. కానీ నా చేతిలో లేదు, నా చేతిలో ఉన్నంత వరకు నేను ఏదో ఒకటి చేయగలను, ఇంకా వదిలేస్తా పట్టి. ఎప్పుడైనా అన్నారా పేరెంట్స్ ఎందుకులే? మా డాడీ ఈ రోజు దాకా ఒక్క రోజు కూడా చెప్పలేదు ఆపేయమ్మ అని. మా మమ్మీ మాత్రం వీక్లీ వన్స్ చెప్తానే ఉంటది. నెక్స్ట్ డేకి రీల్ పెట్టకపోతే మళ్ళీ మా మమ్మీ ఏంటమ్మా ఇవాళ ఏం వీడియో పెట్టలేదా, చూడడానికి రావట్లేదు, బ్లాక్ చేసావా నన్ను అని అడిగింది. అంటే ఊరికి గొడవ, నీ పాత వీడియోలు వస్తున్నాయి కొత్త రావట్లేదు ఏంటి, బ్లాక్ చేసావా అమ్మా, బ్లాక్ చేస్తే అవి కూడా రావమ్మా, నేనేం చేయలేదమ్మా, నేనేం పెట్టలేదమ్మా, పెట్టమ్మా ఏమి లేదు అందరు పెట్టేస్తున్నారు అని చెప్పింది మా మమ్మీ. జనరల్ గా అంటే ప్రతి ఒక్కరి లైఫ్ లో ఆ నలుగురు ఉంటారు అంటారు. వాళ్ళు మంచి చేసినప్పుడు ఆ నలుగురు రారు, కానీ ఏదైనా చిన్నది ఆ చెడులాగా అనిపిస్తున్నప్పుడు మాత్రం పోర్ట్రే చేయడానికి ఆ నలుగురు వస్తారు. సో మీకు ఆ లైఫ్ లో ఇప్పుడు వాళ్ళు వచ్చారని చెప్తారు కదా, ఎప్పుడు ఏ సిచ్యువేషన్ లో వచ్చారు నలుగురు? సో ఇప్పుడు ఇప్పుడు కొంచెం అంటే విడిగా చెప్తున్నాను కదండి, డెంటల్ లో చాలా తక్కువ పేస్. మేము హాస్పిటల్ పెట్టుకుంటే మాకు చాలా ఎక్కువ పే వస్తుంది. సో ఆబ్వియస్ గా నాకు హాస్పిటల్ పెట్టుకోవడమే మెయిన్. నేను ఫినాన్షియల్ గా అంత సూపర్ వెల్ సెటిల్డ్ కాదు, మిడిల్ క్లాస్ అనమాట. సో ఒక 25-30 lakhs నేను ఇన్వెస్ట్ చేయగలను, నాది ఫ్రీ సీటే. సో అక్కడ కూడా నాకు అంత ఏం అవ్వలేదు. సో ఒక 25-30 lakhs పెట్టి ఒక పెద్ద వెల్ సెటప్ హాస్పిటల్ మా డాడీ పెట్టేస్తారంటే లేదు. సో నేను బేసిక్ గా వేరే దాన్ని, ఇప్పుడు ఆబ్వియస్ గా 1 month శాలరీ చేసే వాళ్ళు ఎవరు కార్లు కొనరు, ఏదో ఒక బిజినెస్ చేయాలి. అది నేను ఇన్స్టా నుంచి నేను పే కోసం అయితే స్టార్ట్ చేయలేదు, బట్ అట్లా వస్తుంది కదా. ఎక్కడ నేను గ్రో అయిపోతున్నా, ఇన్కమ్ వచ్చేస్తుందని తెలిసిందో ఫ్యామిలీలో, అప్పటి నుంచి ముందంతా వాళ్ళే లైక్స్ కొట్టారు. బట్ ఎప్పుడైతే నేను ఇన్కమ్ జనరేట్ అవుతుంది, నేను కొంచెం సెటిల్ అవుతున్నా, డబ్బులు వస్తున్నాయి అన్నప్పటి నుంచి డబ్బుల కోసం రీల్స్ చేస్తుందా. ముందంతా డాన్స్ చేసి రీల్స్ చేసినప్పుడు ఎవరు ఒక మాట కూడా అనలేదు. ఎప్పుడైతే ఇన్కమ్ జనరేషన్ స్టార్ట్ అయ్యి ఒక మంత్ లో ఒక 3 promotions 4 promotions చేశానా అవుట్. ఇంకా డబ్బుల కోసం వీడియోలు చేయడానికి పంపిస్తున్నా మీ అమ్మాయిని అట్లా అంటారు. బట్ మా మమ్మీ డాడీకి ఎంతవరకు అయితే ఫైనో నేను అంతవరకు ఫైన్. ఒక్కొక్కళ్ళ బాడీ స్ట్రక్చర్ సేమ్. నిన్న నేను ఒక రీల్ చేశాను, అది వేరే రీల్స్ లో కొరియోగ్రాఫర్ చేసిన కంపోజిషన్ ని నేను రీక్రియేట్ చేశాను. ఆ అబ్బాయికి అన్ని మంచి లైక్స్ వచ్చినాయి, మంచి కామెంట్స్ వచ్చినాయి.
సేమ్ నేను రీక్రియేట్ చేస్తే మాత్రం బాడీ షేమింగ్ అంటారు. అంటే ఇప్పుడు ఆ స్టెప్స్ అబ్బాయి చేస్తే ఏమో కరెక్ట్, ఇప్పుడు అమ్మాయి మాత్రం చేయకూడదు ఆ స్టెప్స్ అన్నట్టుంది. ఇంకా దానికి నేనేం చేయలేదు. కొంచెం బొద్దుగా ఉన్న అమ్మాయిలు అయితే ఏం చేయకూడదా? అది ఏం చేయకూడదు నాకు తెలీదు, అంటే నేను పట్టించుకొని నేను చేసుకుంటాను. ముద్దుగున్నారు అయితే ఒప్పుకున్నారు. సో అంటే ఓకే, పాజిటివ్ కామెంట్స్ ఎన్ని వచ్చినా మనకి ఎంకరేజ్ లాగా ఉంటది. బట్ నెగిటివ్ కామెంట్స్ వచ్చినప్పుడు కొంచెం బయటికి చెప్పుకోపోయిన చిన్న బాధ ఉంటది. ఉండదు నాకు, ఉండదా? పట్టించుకోను కదా, ఫీల్ అయితే పట్టించుకోవాలి. వాళ్ళకి అంత టైం ఇవ్వడం కూడా వేస్ట్ అని నా ఫీలింగ్. సూపర్. అండ్ అంటే ఇలా బాడీ షేమ్ చేసే వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? అంటే ఈ బాడీ షేమింగ్ ఏమో తెలియదు కానీ రీసెంట్ గా ప్రమోషన్ చెప్దాం అనుకున్నా. యాక్చువల్గా ప్రమోషన్ అని చెప్పి ఒకళ్ళు కాంటాక్ట్ అయ్యారు. యాక్చువల్ నా నెంబర్ నేను షేర్ చేయను ఫస్ట్ ఎవరికి కూడా, ప్రమోషన్ అన్నా కూడా. ఎందుకంటే ఫేక్ ప్రమోషన్స్ అని చెప్పి చాలా మంది వస్తారు. నా ఫ్రెండ్స్ ఎవరిదని ఇస్తాను, కన్ఫర్మ్ అయ్యి అడ్వాన్స్ పే చేసిన తర్వాత మాత్రమే నా నెంబర్ ఇచ్చేలా ఉంటది అనమాట. సో వాళ్ళు చాలా జెన్యూన్ గా మాట్లాడారు, చాలా ప్రమోషన్ అని చెప్పి ఫొటోస్ అన్ని పంపించారు. అంతా ఓకే నమ్మి నేను నా పర్సనల్ నెంబర్ ఇచ్చా. ఇచ్చిన తర్వాత వాళ్ళు తీసుకున్న నెంబర్ ని ప్రమోషన్ అని మాట్లాడారు. అంత పే అంతా ఓకే అయిపోయింది. నేను ఏంటంటే ఫాలో అప్ అది ఇది అంటే ఎవరో ఎక్స్పైర్ అయిపోయారు అది ఇది అని పెట్టారు. పెట్టిన తర్వాత సరే మనం డిస్టర్బ్ చేయకూడదు కానీ డిస్టర్బ్ చేయాల. తర్వాత 1 month తర్వాత వాళ్ళే వచ్చి మెసేజ్ పెట్టారు. అంటే ఇప్పుడు మనం వన్స్ నేను ఫాలో అప్ చేశాను కదా ఏమైందండి అని. సో అది ఎట్లా అడ్వాంటేజ్ తీసుకున్నారంటే ఇప్పుడు నాకు ఒక మనీ నీడ్ ఉంది, అందుకే నేను ఆ ప్రమోషన్ చేయాలనుకుంటున్నాను అన్నట్టు వాళ్ళు రిసీవ్ చేసుకున్నారేమో నాకు తెలియదు. ఫాలో అప్ అయిన తర్వాత అదే అండి మీరు మెసేజ్ పెట్టారు, అదేంటి ఫస్ట్ మీరు కదండి ప్రమోషన్ కోసం అడిగారు, మీకు నీడ్ ఉంటే చేద్దాం, మీకు నీడ్ లేకపోతే నాకు నీడ్ లేదండి అన్నట్టు చెప్పా. లేదు మీకు డబ్బులు కావాలంటే చెప్పండి అన్నారు. డబ్బులు కావాలంటే చెప్పండి ఏంటంటే నాకు అర్థం కాలేదు అంటే మీకు ఇప్పుడు మనీ కావాలంటే చెప్పండి నేను వెంటనే వేసేస్తాను. నాకు చాలా కోపం వచ్చింది. అసలు కోపం వచ్చి ఒక 1 lakh అర్జెంట్ గా ఫోన్ పే చేసేయండి అని చెప్పేసి అనేసి వదిలేసా. నెంబర్ కూడా ఏం పెట్టలా అనేసి వదిలేసా. 1 lakh కాదు ఒక 20,000 to 30,000 అయితే వేస్తాను అన్నాను. ఎంతైనా పర్లేదు వేసేయండి అని చెప్పేసి అనేసా. నాకు చాలా కోపం వచ్చింది. కోపం వస్తే బట్ యూ నీడ్ టు డూ ఏ వీడియో కాల్ అన్నాడు. నాకు అసలు ఎంత కోపం వచ్చిందంటే 2 నిమిషాలు ఆలోచించుకున్నాను, ఎట్లాంటి రిప్లై ఇచ్చి హర్ట్ చేయాలి వాళ్ళని అని ఆలోచించిన తర్వాత ఓకే మీకు నాకు తెలిసి మీ పేరెంట్స్, మీ మదర్, మీ గ్రాండ్ మదర్ ఎక్స్పైర్ అయ్యారు కదా, ఆమెకి అండ్ మీకు ఇప్పుడు పిల్లలు ఉంటే పిల్లలకి, సిస్టర్ ఉంటే అందరికీ ఖచ్చితంగా స్మార్ట్ ఫోన్ ఉండే ఉంటది. ఖచ్చితంగా వీళ్ళందరి ఫోన్ లో వాట్సాప్ కి వీడియో కాల్ ఆప్షన్ ఉంటుంది. వీళ్ళందరికీ చేసి మీరు ఏ నీడ్ అయితే నా నుంచి ఎక్స్పెక్ట్ చేశారో అని మీరు వాళ్ళందరితో పాటు మీ క్రేవింగ్ సాటిస్ఫై చేసుకుని మీకు బోనస్ పాయింట్ ఏంటంటే మీరు వాళ్ళకి పే చేయక్కర్లా. సో ఈ మెసేజ్ ని మీరు ఖచ్చితంగా తీసుకోండి, మీకు చాలా బెనిఫిట్ అయింది నా నుంచి వచ్చిన సజెషన్ అని చెప్పి బ్లాక్ చేస్తాను అనమాట. సో ఇట్లా చేసే వాళ్ళు చేస్తారు. నా దాకా వచ్చింది మాత్రం నేను పట్టించుకున్నా, అది అనుకోకుండా నా దాకా రిసీవ్ అయింది. సో వాళ్ళకి ఇట్లాగా హిట్ చేసినట్టు ఆన్సర్ ఇచ్చి ఆబ్వియస్ గా ఉంటాయి, చాలా ఫేస్ చేస్తాం. అందుకే చాలా మంది అడుగుతారు ఎందుకు నెంబర్ షేర్ చేయని. సో ఇట్లా ప్రాబ్లం ఉంటాయి అనే షేర్ చేయము. అంటే జనరల్ గా నాకు తెలిసినంత వరకు కొంతమంది ఇన్స్టాలో మెసేజ్లు పెడతారు, సో రెస్పాండ్ అవ్వకపోతే కొంచెం వాళ్ళకి మాట్లాడతారు, మనం బ్లాక్ చేస్తాం. అక్కడ వరకు అయితే తెలుసు. నేను బ్లాక్ చేయను, పెట్టనండి, నాకు రీచ్ పెరిగిద్ది అనుకుంటా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.